గారు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత చెన్నూరులో చాలా కొంచెం లో ప్రొఫైల్లో సైలెంట్గానే కనిపించారు. ఒక్కసారిగా మళ్ళీ ఇంత అగ్రెసివ్గా మారడం వెనుక కారణం ఏంది? వాస్తవానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. అక్కడ వివేక్ గారికి ఓట్లేసారు. నేను గతంలో ఎన్నడూ జరిగినంత అభివృద్ధి చెన్నూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేసినాం. మీకు కూడా తెలుసు, చాలా అభివృద్ధి చేసినాం. చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఒకసారి అవకాశం ఇవ్వాలని వారికి అవకాశం ఇచ్చారు. సరే, మనల్ని వద్దనుకున్నప్పుడు మనం ఎందుకు తొందరపడాలి, వారికి అవకాశం ఇచ్చినప్పుడు 2 ఏళ్ళు మనం కూడా వెయిట్ చేద్దాం, చూద్దామని చెప్పి మంత్రి గారు ఏం చేస్తారు, వారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, వివిధ డిక్లరేషన్లలో చెప్పిన విషయాలు కానీ, 2 లక్షల ఉద్యోగాలు కానీ, తర్వాత రైతాంగానికి ఇచ్చినటువంటి రుణమాఫీ హామీలు కానీ, ఇవన్నీ చేయని చూద్దామని చెప్పి మేము కూడా చూస్తాం. చెన్నూరులో మేము ఏమనలేం కదా, 18 సీట్లలో మీకు 11 వచ్చినాయి, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని హుందాగా నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఇక్కడ 22 స్థానాల్లో మాకు 14 వస్తే, మీకు 7 వస్తే, మీరు ఇక్కడ కూడా హుందాగా ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నామని ఎన్నికకు సహకరిస్తే సరిపోయేది, అయిపోయేది. అసలు ఇష్యూ లేదు. ఇష్యూ లేని దగ్గర ఇష్యూని వివేక్ గారు క్రియేట్ చేశారు. అంటే ఆ వివేక్ గారు అక్కడ ఇష్యూ అని కాదు, జనరల్గా ఉద్యమ సమయంలో సుమన్ అంటే తెలుసు మనకు, చాలా అగ్రెసివ్ లీడరు. ఒక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో అయితే పోలీసులు అక్కడ దాడి చేస్తారేమో అని మమ్మల్ని మీరు కెమెరాలు జస్ట్ పెట్టండి అక్కడ దాడులు చేయకుండా అని కూడా మీరు చేసే యాక్టివిటీ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఉద్యమంలో. అలాంటి సుమన్ సైలెంట్ అయిపోవడం వెనుక గతంలో చేసిన అవినీతో లేకుంటే గతంలో చేసిన తప్పులో ఏదైనా ప్రభుత్వం బయటకు తెస్తుందేమో అని సైలెంట్ అయ్యారని ఒక చర్చ అయితే జరిగింది. నిజానికి నేనే అవినీతి చేస్తుంటే, నేనే తప్పులు చేస్తుంటే ఇప్పటికెప్పుడో బయట పెట్టాలి కదా. సో మనం ఎన్నడూ ఆ రకమైనటువంటి ఆలోచనతో పోలే. ఎంతసేపటికి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ప్రజలకు మేలు జరగాలి, నాకు కొంచెం పేరు రావాలి, ఒక అవకాశం వచ్చినందుకు నేను పేరు తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనతోనే చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేసినాం, కొత్తగా మండలాలు చేసినాం, మున్సిపాలిటీలు చేసినాం. ఏ మున్సిపాలిటీలకు రానని నిధులు మా ఏరియాలో, మా చెన్నూరు, మందమరి, కేతంపల్లి మున్సిపాలిటీలకు తీసుకొని పోయినాం. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం తీసుకొని పోయినాం. పెద్ద పామాయిల్ ఫ్యాక్టరీ తీసుకొని పోయినాం. ఆ ఏరియాలో కొత్త పంట పామాయిల్ పంటను ఇంట్రడ్యూస్ చేసినాం. తర్వాత 100 పడకల ఆసుపత్రి చెన్నూరుకు తీసుకొచ్చినాం, 50 పడకల ఆసుపత్రి కట్టించినాం. అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చెన్నూరుకు బస్ డిపో తెచ్చినాం. దీంట్లో ఇప్పుడు చాలా వాటిని వివేక్ గారు ఆపేసారు అనుకోండి. ఇట్లా చాలా కార్యక్రమాలు చేసినాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న గ్రామకృష్ణపూర్లో 3,600 కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం. మందమరి టౌన్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తాం. కానీ కేసుల భయం, అరెస్టుల భయం ఏం లేదు. నాకు కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఇంకా 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు, వివేక్ గారు నన్ను జైల్లో పెట్టినా నేను రెడీ. ఐఎమ్ రెడీ టు గో. జైలు అంతా నచ్చిందా? నచ్చడం అంటే ఇప్పుడు ఏం చేస్తాం, జైల్లో ఎలా ఉంది వాతావరణం? మీరు బయటకు వచ్చినాక కొంత వాటర్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి మాట్లాడే. జైల్లో సరే, అక్కడ ఉండేటటువంటి అధికారులు వాళ్ళంతా చిన్నోళ్ళు, పైనుండి వాళ్ళ పైన మానిటరింగ్, సీరియస్ ప్రెషర్స్. సో చిన్న బ్యారెక్లు ఉంచిర్రు, చాలా దోమలు. 3 రోజుల వరకు కూడా నాకు బ్లాంకెట్ ఇవ్వలే, బయట నుండి బ్లాంకెట్ రానియలే. మా అడ్వకేట్ శ్రీకాంత్ అని మా అడ్వకేటు, ఆయన 3 days తర్వాత బ్లాంకెట్ పంపించిండు. తర్వాత ఫస్ట్ 2 days థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే నాకు టాబ్లెట్స్ కూడా ఇవ్వలే. చాలా ఇబ్బంది పెట్టారు. నా బ్యారెక్లో సీసీ కెమెరా, పై అధికారులు మానిటర్ చేస్తున్నారని వాళ్ళు చెప్పడం, బయట ఎటు తిరగనియకుండా రెస్ట్రిక్షన్స్, సాయంత్రం 6:30 కాగానే లోపలికి పంపించి బ్యారెక్ డోర్ క్లోజ్ చేయడం, ఇట్లా చాలా చేసిరు. సరే, వాళ్ళు అక్కడ ఉండేటటువంటి సూపరింటెండెంట్, డిప్యూటీ జైలరు, కానిస్టేబుల్స్ వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళదేముంటుంది. పైకి వెళ్ళి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, డీజీ స్థాయి అధికారులు మానిటర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు. సో నాకు జైలు, కేసులు, అరెస్టులు వీటి గురించి నేను ఆలోచిస్తలేను. నేను అనేది ఏంటంటే, ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడాలి, కొట్లాడాలి, భయపడేది లేదు, చేస్తాం. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు, వివేక్ గారు కేసులు పెట్టి జైలుకు పంపిస్తే ఏం చేస్తాం మనం? అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మనల్ని ఇబ్బందులు పెడితే ఏం చేస్తాం మనం? వీ హ్యావ్ టు ఫేస్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. నేనైతే మొన్న మినిమం 4 రోజులకు ప్రిపేర్ అయినా. మధ్యలో నాకు ఏదో వార్త వచ్చింది, ఏదో పీడీ యాక్ట్ పెడుతున్నారు మిత్రులు రేవంత్ రెడ్డి గారు.